ప్రపంచంలోని అత్యుత్తమ విదేశాంగ మంత్రుల్లో ఇండియాకు చెందిన జైశంకర్ ఒకరు. ఫారిన్ సర్వీస్లో పనిచేసిన అనుభవంతో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా బాగా రాణిస్తున్నారు. ప్రస్తుతం మన విదేశాంగ విధానం పటిష్టంగా ఉంది అంటే అది జైశంకర్ చలవే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తాజాగా జైశంకర్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో ఆయనపై సంధించిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన దీటైన సమాధానాలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందరూ జైశంకర్ను యూఆర్ ఏ స్టార్ ఇన్ ద వరల్డ్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఈ చిట్ చాట్ వైరల్ అవుతోంది. ఇక ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోని అత్యుత్తమ విదేశాంగ మంత్రుల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఒకరు. విదేశాంగ మంత్రి కాబట్టి ఆయన ప్రపంచంలోని పలు దేశాలు చుట్టొస్తుంటారు. అక్కడి వారడిగే ప్రశ్నలకు ఆయన ఇచ్చే తెలివైన సమాధానాలు చూస్తే ఎవ్వరైనా ఆయనకు ఫ్యాన్ కాక తప్పదు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఆయనకు అభిమానులు కాస్త ఎక్కువే. అక్కడి సోషల్ మీడియాలో అక్కడి విదేశాంగ మంత్రిని ఇండియా విదేశాంగ మంత్రితో పోల్చి చూస్తుంటారు. జైశంకర్ను చూసి నేర్చుకోండని తమ విదేశాంగ మంత్రికి సూచనలు చేస్తుంటారు. ఇక తాజాగా స్విట్జర్లాండ్లోని జెనీవాకు వెళ్లారు. జెనీవాలో ఆయన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీని ఉద్దేశించి ప్రసంగించారు. జైశంకర్ ప్రసంగిస్తున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ లో మాజీ ఫ్రాన్స్ పార్లమెంట్ రిప్రజెంటేటివ్ జీన్ డేవిడ్ లివిట్ జైశంకర్ ను బ్రిక్స్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, అలాగే బ్రిక్స్ ను విస్తరిస్తారా అని ప్రశ్నించారు. దీనికి జైశంకర్ సమాధానమిస్తూ, మీకు తెలుసా, మరో క్లబ్ ఉంది, దీన్ని G7 అని అంటారు. అయితే ఈ క్లబ్ లో వేరే వారెవ్వరిని రానియరు, అందుకే తాము కూడా అలాంటి క్లబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అలా మొదలెట్టాం. ప్రస్తుతం క్రమంగా బలపడుతూ పోతోంది. ప్రస్తుతం బ్రిక్స్ గురించి యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తోందన్నారు జైశంకర్. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు బ్రిక్స్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు. చాలా దేశాలు బ్రిక్స్ లో చేరాలని ముందుకొస్తున్నారు. అదే సమయంలో బ్రిక్స్ ను కూడా తాము విస్తరిస్తున్నాం. గతేడాది దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్ లో జరిగిన సమావేశంలోనే బ్రిక్స్ ను మరింత విస్తరించాలని నిర్ణయించాం. అదే సమయంలో పలు దేశాలను బ్రిక్స్ లో రావాలని ఆహ్వానించామన్నారు జైశంకర్. త్వరలోనే ప్రస్తుతం ఉన్న దేశాలకు రెట్టింపు దేశాలు సభ్యత్వం తీసుకుంటాయన్నారు ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్టర్. వచ్చే నెలలో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ సమావేశం జరగబోతోంది. మీకు తెలిసే ఉంటుంది, తాను యావత్ ప్రపంచం తిరుగుతుంటాను. చాలా దేశాలు బ్రిక్స్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. బ్రిక్స్ లో ప్రత్యక్షంగా చేరడమా లేక పరోక్షంగా సంబంధాలు పెట్టుకోవడమా అని ఆలోచిస్తున్నాయని జైశంకర్ వివరించారు. ఇక G20 కొనసాగుతున్నప్పుడు బ్రిక్స్ ఎందుకన్న ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. సరే, G20 కొనసాగుతుంది కదా అని G7 ను రద్దు చేశారా? ఓవైపు G20 కొనసాగుతోంది, మరోవైపు G7 దేశాలు కూడా తరచూ సమావేశమవుతున్నాయి. తాము బ్రిక్స్ గురించి మాట్లాడితే మీరంతా ఎందుకు అభద్రతా భావానికి గురవుతారని జైశంకర్ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే బ్రిక్స్ ను చూస్తే మీలో ఆందోళన పెరిగిపోతుందని తెలుస్తోంది. ఒకవేళ G20 ఉంటే G7 ను ఎందుకు రద్దు చేయలేదు? వారు సమావేశం కాకుండా ఉంటున్నారా? వారు సమావేశం అవుతున్నారు. G20 కొనసాగుతోంది, అదే సమయంలో G7 కొనసాగుతోంది. అలాంటప్పుడు బ్రిక్స్ కొనసాగుతున్నప్పుడు G20 ఎందుకు ఉండాలని జైశంకర్ ప్రశ్నించారు. ఈ కామెంట్తో జీన్ డేవిడ్ లెవిట్ తో పాటు పలు దేశాలకు చెందిన రాయబారులు జైశంకర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. యువర్ ఏ స్టార్ ఇన్ ది వరల్డ్ అని లేచి చప్పట్లతో హాలంతా మార్మోగించారు. దీనికి జైశంకర్ కూడా వినమ్రంగా 2 చేతులు జోడించి నిలబడ్డారు. ఇదే సమావేశంలో ఆయన ఇండియా చైనా సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టమైనవన్నారు. ఏదైనా దేశం అభివృద్ధి చెందుతోందంటే పొరుగున ఉన్న దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. చైనాకు ఇండియాకు మధ్య సంబంధాలు గతంలో మెరుగ్గా లేవు. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవడానికి పలు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వచ్చిందన్నారు. 2020లో జరిగిన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ చైనా ఒప్పందాలను ఉల్లంఘించిందన్నారు.
చైనా సైనికులు పెద్ద సంఖ్యలో వాస్తవాధీన రేఖను దాటి తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. దీనికి తగ్గట్టుగా తమ సైనికులు కూడా వారిని వెనక్కి నెట్టడం జరిగింది. తర్వాత జరిగిన చర్చలో కాస్త పురోగతి కనిపించింది. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో 75% వరకు సమస్యలు కొలికి వచ్చాయి. మిగిలిన అంశాలపై ఒప్పందం కుదిరితే అన్ని సమస్యలు తీరినట్లే. ఇరు దేశాల మధ్య శాంతి ప్రశాంతం నెలకొంటుందన్నారు. ఇదే కాకుండా చైనా ఆర్థిక పరమైన సంబంధాలపై కూడా చర్చించాల్సి ఉందన్నారు. ఇక ఆర్థిక వ్యవహారాల విషయానికి వస్తే చైనా వాణిజ్య సమతూకం పాటించడం లేదన్నారు జైశంకర్. జైశంకర్ జర్మనీ, సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని స్విట్జర్లాండ్ పర్యటనకొచ్చారు. ఇక జెనీవా విషయానికొస్తే ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ విభాగాలు ఇక్కడుంటాయి. ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు, విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అవుతారు. అలాగే స్విస్ విదేశాంగ మంత్రితో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు ఆయన కృషి చేస్తారు.